నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. అదేంటంటే మరిద్దరికి ఇంకా సెట్ కాదేమో అనిపిస్తుంది. మరి నువ్వేమంటావు? ఎవడో సెట్ అయినట్టున్నాడు. అవును, యాక్చువల్లీ నేను మా ఇంట్లో కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను, కానీ వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు తెలుసా. ఎవత్తనో పట్టినట్టున్నాడు యాదవ్వ. యాక్చువల్లీ నేను కూడా కన్విన్స్ చేశాను, బట్ మా వాళ్ళు కూడా అస్సలు ఒప్పుకోలేదు. యా ఇంట్లో పెద్దవాళ్ళకి ఇష్టం పని చేయకూడదని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. సచ్చినోడా, మరి నన్నెందుకు ప్రేమించావురా? కరెక్ట్గా చెప్పావు. మన పెద్దవాళ్ళని అస్సలు ఎదిరించకూడదు. సరే అయితే బ్రేకప్ చెప్పేసుకుందామా? బ్రేకప్. నువ్వు నా నెంబర్ డిలీట్ చేసేయి, నేను కూడా నీ నెంబర్ డిలీట్ చేసేస్తాను. దాంతోపాటు నా రింగ్ కూడా ఇచ్చేసాయి. రింగు దొబ్బేద్దామనే. వారిని ఇంకా గుర్తుందా? సరే. రింగ్ రావట్లేదు. ఆహా, సపరేట్ రుద్దితే ఈజీగా వచ్చేస్తుంది. వెళ్ళి ట్రై చేయపో. అవునా? సరే. నీకో విషయం చెప్పాలి. ఏంటి? నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకో. ఏమైంది? నేను దానికి పనికిరాను. నీకు పని రాదని, నువ్వు పనికిరావని నాకెప్పుడో తెలుసు. సెటైర్ కాదు, నిజం చెప్తున్నా. నేను దాని పనికిరాను. దేనికి? పెళ్లి తర్వాత జరిగితే దానికి నేను పనికిరాను. అంటే నువ్వు వావ్, ఎంత శుభవార్త చెప్పావు. 1 సెకండ్. ఒరే సుభాష్, నేను పెళ్లికి రెడీ అయ్యా. కార్డులు ప్రింట్ చేసేసుకో. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ లవ్ యు సో మచ్. అవునే, ఇంతకి సుభాష్ ఎవడు? వాడు మొన్న ప్రపోజ్ చేశాడు. అయినా నువ్వు నాకున్నావు కదా, అందుకే వాడికి ఓకే చెప్పలా. ఇప్పుడు కమిట్ అయ్యావా? కమిట్ అవ్వక కాలు దూమంటావా? పోవే. హలో క్యాడ్బరీ, మనం కూడా కమిట్ అయిపోదామా? అయితే క్రెడిట్ కార్డ్ తెచ్చి షాపింగ్కి వెళ్ళిపోదాం. నీళ్ళు, మా బాబాయ్కి 5 అమ్మాయిలు 4 అబ్బాయిలు. వాళ్ళకి పెళ్లి చేసేదాకా నేను పెళ్లి చేసుకోను. వాళ్ళకి పెళ్లి చేయడానికి పంతులు ఉన్నారు కదా, నువ్వెందుకు? అంటే వాళ్ళకి మంచి సంబంధాలు కుదిర్చి డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి చేయాల్సింది నేనే కదా. ఓహో, సరే. మరి ఎప్పుడు చేస్తావు? వాళ్ళు పెద్దయ్యాక. అంటే సుమారు ఎన్నేళ్ళు? ఓ 10 ఏళ్ళు. 10 ఏళ్ళేంటి, 20 ఏళ్ళు వెయిట్ చేస్తాను నీకోసం. ఈ లోపు మీ చెల్లెలకి పిల్లలు పుడితే వాళ్ళు కూడా పెళ్లి చేసేయి. మా ఫ్యామిలీ మీద జోక్ చేయకు. ఏంటి జోక్స్? ఎటకారంగా ఉందా? మ్యాక్స్ టు మ్యాక్స్ 4 ఇయర్స్ వెయిట్ చేస్తాను. ఆ లోపల చేసుకుంటే చేసుకో, లేదంటే మీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటానే కూర్చో. చూడు, మా వాళ్ళ పెళ్ళిళ్ళకి 10 ఏళ్ళు పట్టుద్ది. 4 ఏళ్ళలో కనీసం వాళ్ళ చదువులు కూడా పూర్తవు. నాయనా కందుకూరు వీరేశలింగం, మీ ఇంట్లో వాళ్ళందరికీ పెళ్లి చేసుకుంటావో లేకపోతే దారిలో పోయే ప్రతి అమ్మాయిని చేసుకుంటావో నీ ఇష్టం. నా వల్ల కాదు బాబు. గుడ్ బై. అమ్మయ్యా, ఎంత ఈజీగా వదిలిపోయావే. హలో డాలీ, రేపు డామినోస్ కలుద్దామా? ఓహో, కేఎఫ్సీయా? ఓకే, నీ ఇష్టం, కుమ్మేద్దాం.